brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 33 దేశాలకు 7 భారతీయ దౌత్య బృందాలు. పాక్ నిజ స్వరూపాన్ని ఎండగడతాం, ప్రపంచ దేశాల ముందు పెడతామన్న సద్. కాంగ్రెస్ లో పరిస్థితులు ఘోరం. సిర్పూర్ నియోజకవర్గంపై కాంగ్రెస్ కు ప్రేమ లేదు, తనకు పార్టీలో గౌరవం లేదన్న కోనేరు కోనప్ప. పోలీస్ స్టేషన్ కు వంశీ తరలింపు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కస్టడీ. నేటితో ముగుస్తోన్న వంశీ కస్టడీ. హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి. హైదరాబాద్ లో ఓ వివాహ వేడుకకు హాజరైన కొడాలి నాని. ఇటీవలే లుకౌట్ నోటీసులు జారీ. కాసేపట్లో ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ థీమ్ తో భేటీ. హాజరు కానున్న అన్ని రాష్ట్రాల సీఎం. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు. అభివృద్ధి ప్రణాళికలను వివరించనున్న రేవంత్, చంద్రబాబు. లేపాక్షి ఓర్వకల్లు మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. హైటెక్ పరికరాల తయారీ కేంద్రంగా రాయలసీమ. 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామన్న చంద్రబాబు. లేఖ వెనుక ప్రత్యేక అజెండా లేదు, పార్టీ నాయకులు అనుకుంటున్నదే లేఖలో వివరించా. లేఖ బహిర్గతం కావడం వెనుక కుట్ర ఉందన్న కవిత. కేసీఆర్ దేవుడైతే దెయ్యాలెవరు? ఆయన పక్కన ఉన్న కోవట్లు ఎవరు? ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ నేతల ప్రశ్నలు. స్పెషల్ కేటగిరీ ఖైదీలుగా ధనుంజయ్, కృష్ణమోహన్. వారంలో 3 రోజులు బయట భోజనం. 2 సార్లు లాయర్లతో ములాఖత్కి ఏసీబీ కోర్టు అనుమతి. విశాఖలో యోగాంధ్ర వేడుకలు. బీచ్ రోడ్ లో కార్యక్రమం. యోగాసనాలు వేసిన మంత్రులు, పోలీసులు. పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం. 2వ రోజు సమీర్, సిరాజ్ విచారణ. ఇతర రాష్ట్రాలు, దేశాలు సంబంధాలపై ఆరా. రైతులపై వరుణుడి కన్నెర్ర. భారీ వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా నష్టం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో హై అలర్ట్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తరువాత పోలీసులు అప్రమత్తం. ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా కుంభి. కూకట్పల్లిలో వైద్యుడికి పాజిటివ్. తెలంగాణలో కరోనా మొదటి కేసు నమోదు. వైద్య సిబ్బంది అలర్ట్. గాంధీలో 25 బెడ్స్ సిద్ధం. 10వ రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు. పుష్కర్ ఘాట్ లో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నేడు శ్రీమత్స్య హోమం నిర్వహించనున్న పండితులు. రంపచోడవరంలో రెచ్చిపోతోన్న దొంగలు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోరీ. 16 ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లిన దుండగులు. నేపాల్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం. భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రమూకల ప్రయత్నం. తనిఖీలు పెంచిన భద్రతా బలగాలు.